అనకాపల్లి ఎందుకు వచ్చాం? ట్రైన్ తప్పితే వైజాగ్ నుంచి వచ్చింది అనకాపల్లి ఆగుద్ది కదా. ట్రైన్ ఎన్ని గంటలకి? ఈవినింగ్ 5:30కి. కృపయా జాన్ దీజియే సమయం 1 గంట. అండాలమ్మా ప్లాట్ఫామ్ ని పళ్ళు తోమినట్టు తోమెత్తున్నావేంటే? ఈడు కంపర చీపురుతో ఉడుతున్నావు ఎందుకే? ఒళ్ళంతా కంపరం ఎత్తుంది అందుకే. చీపురు చీపుగా. అసలు అనకాపల్లి రావాల్సిన అవసరం ఏముంది? వైజాగ్ స్టేషన్ మనల్ని వెలేసిందా ఏంటి? దీనినే ముందు జాగ్రత్త అంటారు. కాదు, ఆపుకోలేకపోవడం అంటారు. 5:30 వరకు ఏం చేయాలి మేము? ఆందోళన చూడండి, రైలు కోసం సీరియల్ మధ్యలో వచ్చేసింది. నేను స్టేషన్ అంతా తుడిచేసి తడిగొట్టు పెట్టి వస్తాను, మీరు సమోసాలు తినుకుంటూ సేదకండి. 3 రోజులకి ఇన్ని మూటలు ఎందుకే? హైదరాబాద్ పని కోసం వెళ్తున్నాం, పంచడానికి కాదు. అల్లుడు, అమ్మాయి చేతిలో చీపురు ఉన్నప్పుడు చుప్పు చుప్పుగా ఉండాలి. మిమ్మల్ని దువ్వాల్లోనే దింపేసి ఉండాలి. ఆలు చిప్స్ అరిగేంత వరకే మాత్రమే తినండి అత్తగారు. సమయం 2 గంటలు. బొద్దిగా బోర్ కొట్టేస్తుందబ్బా. అండాలమ్మా హాయ్ హబ్బీ. అమ్మినోళ్ళు కదా అందరు ఉండాలి. పార్ట్ టైం అండి, ట్రైన్ కి టైం చాలా ఉంది కదా. ఉండు మీ అమ్మకి చెప్తా. ఓసారి అటువైపు చూడండి. ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసా, కర్ర సమోసాలే సమోసాలే. కాసేపు ఖాళీగా ఉండలేరే. కృపయా జుమాన్ జీజియే సమయం 3 గంటలు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ట్రైన్ వచ్చేసే టైం అయింది. అలా కాదమ్మా, ఏ చాయే చాయే. దగ్గరికి వచ్చాం, ఈసారి ఇద్దరం కలిసి అందాం. ఏ చాయే. రే ఏం చేస్తున్నారే? कृपया जान लीजिए అనకాపల్లి से హైదరాబాద్ వెళ్ళే వారి ట్రైన్ थोड़ा समय में प्लेटफॉर्म नंबर 1 में आएंगे. డోర్ కి దూరంగా ఉండాలి హే, లేదా చౌకీ దగ్గరగా ఉంటారు హే. అమ్మయ్య మొత్తానికి ట్రైన్ వచ్చేస్తుంది. అండాలమ్మా అమ్ముదాలమ్మా. ఏంటి ఈ ఒక్క రోజు వదిలేయండి, గంటలో గంపెడు సమోసాలు ట్యాంక్ టీ అమ్మేసామండి. ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్దాం. ఎలా కనబడుతున్నానే నీకు? సమస్య సమస్య. ఏమండి మీ జుట్టుకి మీ గొంతుకి సమోసా సూట్ అవుతుందండి, నా కోసం ఒకసారి రండి అమ్మండి. కృపయా జాన్ లీజిए పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళు కామెంట్ కర్ దీజిए.